మైసూర్ గార్డెన్స్ లో చెట్లు కత్తిరించినట్లు ఎంత అందంగా కూరగాయలు కట్ చేస్తున్నావమ్మా. ఏం కట్టింగు చెప్పే పాయింట్ నువ్వు కట్ చేయొద్దు, ముందు అసలు విషయం చెప్పు. అదేనమ్మా, ఆ సురేఖ ఉంది కదా, ఓ పెళ్లి అని తెగ్గొడవ చేస్తుంది. నేను చెప్పాను ఇలా అయితే వీలు కదని, అంతే. మంచి మాట అన్నావు, ఇంకో పిల్లని చూద్దాంలే. అదిగో అమ్మా, పాపం సురేఖ అమ్మా చాలా చిన్నపిల్ల. చిన్నపిల్ల అయితే పెళ్లికి ఎందుకు తొందర, వయసు రాని. అదిగో జిలేబీలో కారం వేస్తున్నాం. సురేఖ పెళ్లి విషయం మాట్లాడటానికి ఈ రోజు శ్రీశైలం వెళ్తున్నాను. అలా దారికి రా. నాన్నగారికి ఈ విషయం చెప్పావా? ఆయనకి చెప్తే వింటారా? మనం చెప్పింది ఎప్పుడన్నా విన్నారా? అదిగో ఆయన వచ్చేస్తున్నారు. అలా చేయి, అన్నీ గుర్తున్నాయిగా. ఏమండి, ఎక్కడికండి ప్రయాణం? సార్ కాసేపు కూర్చోండి. ఎందుకు? పని మీద పెడుతున్నప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. ఒకసారి తమరి అసెంబ్లీకి వెడుతున్నప్పుడు అమ్మగారు ఎక్కడికైనా అడిగారా? ఏమైంది? ఆ రోజు అసెంబ్లీ గొడవలో ఎవరో విసిరిన మైకు మీకు తగిలింది, రక్తం వచ్చింది. క్షమించండి, మీ హడావుడి చూసి. హడావుడి విషయమే, రాకేష్ కు ప్రెసిడెంట్ గారి సంబంధం ఖాయం చేసుకోవడానికి శ్రీశైలం వెళ్తున్నాను. శ్రీశైలం వెళ్తున్నారా? రాకేష్ కి పెళ్లి, వాడికి విషయం చెప్పారా? ఏమిటి చెప్పాలా? నమస్కారం అండి. ఏం బాగున్నారా? బాగున్నామండి. ఏమిటి మహేంద్ర ఇదంతాను? దండాలు పెట్టి దండలు వేయటం కాదండి, రాజకీయ నాయకులకు దేవుడి మీద ఉన్న భక్తి దేశం మీద ఉంటే ప్రజలు ఎంతో బాగుపడతారు. ఎంత బాగా చెప్పారండి. భజన నాకు కాదు, దేవుడికి. ఏ మహేంద్ర, హౌ ఇస్ రాకేష్? బాగున్నాడు సార్. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇంట్లో రాజకీయాలా, పార్టీ రాజకీయాలా? రెండూను. ప్రెసిడెంట్ గారు, మంచి చోట కలిశాం. మావాడ లా పాస్ అయ్యాడు, ఒక్కడే కొడుకు. మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని నా కోరిక. అలాగే మనం రాజకీయంగా ఎదగాలంటే బంధుత్వాలు కలుపుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లోపే పెళ్లి జరిపిద్దాం. ఓకే. ఏంటమ్మా, ఆశీర్వాదం తీసుకోండి. ఓం శతంజీవ శరదో వర్ధమానే శతమవో భవతి శతం. ప్రేమను కాదంటే దేవుణ్ణి కాదన్నట్టే శాస్త్రాలు చెప్తున్నాయి, కాదనకండి. అదిగో దేవుడు కూడా గంట కొట్టి ఓకే అన్నాడు సార్. సురేఖ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అయితే ఓ పని చేద్దాం. నా మాట కోసం ప్రెసిడెంట్ కూతుర్ని పెళ్లి చేసుకో, నీ మాట కోసం సురేఖను ఉంచుకో, అంతే. రాజకీయ వ్యభిచారంలో మీరు పెరిగినంత నేను ఇంకా పెరగలేదు, పెరగను. కన్న తండ్రికే ఎదురు తిరుగుతున్నావా? నువ్వు అసలు కన్న తండ్రిలా మాట్లాడావా? కన్న తండ్రి అనే మాట ఇప్పుడు గుర్తొచ్చిందా? అది గుర్తుండబట్టే నీ పెళ్లి పెద్ద లెవెల్లో ఫిక్స్ చేశాను. పెద్ద లెవెల్ ఏంటా లెవెల్? 6 అడుగులు పెరిగాను, ఈ లెవెల్ ఇంకా పెంచుతావా? నువ్వు రాజకీయంలో ఎదగాలి, పెరగాలి. అందుకు నా జీవితం, నా భవిష్యత్తు నీకు కావాలి, అంతేగాని నా ఆనందం నీకు అక్కర్లేదు. కన్న బిడ్డ మీద మనసు, మమత, అనురాగం, ఆప్యాయత ఉన్నవాడే కన్న తండ్రి అవుతాడు. అవి నీలో ఏనాడో చచ్చిపోయాయి. నువ్వు బ్రతికేది అధికారం కోసం, చచ్చేది అధికారం కోసం, చచ్చాక దైవై తిరిగేది అధికారం కోసం. నేనెవరో, ఎలాంటి వాడినో తెలుసా? శవాలతో ఆడుకుంటాను. రాకేష్తో మరోసారి కనిపిస్తే అయిపోతావు.
చంపుతానని బెదిరించాడా? రాకేష్ మనం కలుసుకోవడం పెళ్లి చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నాయకుడు కావడం రాష్ట్రానికి ఇష్టం లేదంటే ఏం చేస్తాడు? రాజకీయాలు వదులుకుంటాడా? నీకేం భయం లేదు. మన పెళ్లి ఎలా జరగదో ఎందుకు జరగదో నేను చూస్తాను. చూశారా, మన ప్రియతమ ముఖ్యమంత్రి పేరుతో నేను త్వరలో కట్టబోతున్న భవనం. వారి పేరుతో దీన్ని జాతికి అంకితం ఇస్తాను. ఇది రెడీ అయితే తాజ్ మహల్ అమ్మ మొగుళ్ళో ఉంటుంది. పదండి 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 భోజనానికి. చంప కొడితే రెండో చంప చూపించే టైంలో కాదు పుట్టింది. ఒక చంప కొడితే రెండు చంపలు వాయించే టైంలో పుట్టాను. రాకేష్ కొట్టు. తండ్రిగా కొంపను నాశనం చేస్తున్నందుకు ఒక చంప, నాయకుడిగా రాష్ట్రాన్ని మింగుతున్నందుకు ఇంకో చంప నేను పక్కన కొడతాను. రాకేష్ ఏమిటా మాటలు? లోపలికి పద. సురేఖ ఏమైనా బెదిరించాడు? అడుగుమా. చంపుతానని వార్నింగ్ ఇచ్చాను. ఏమండి ఎందుకు అలా చేశారు? నీ నోరు ముయించడానికి నేను వచ్చాను. సురేఖని ఎలా చంపుతావో నేను చూస్తాను. నేను తెచ్చిన సంబంధం నువ్వు చేసుకోకపోతే దాని శవాన్ని ముక్కలు చేసి నీకు ప్రజెంట్ చేస్తాను. ఏది చేయి చూద్దాం. బ్రతికొండగానే నీకు తలకోరి పెడతాను. నువ్వు నిజంగా నా కొడుకువేనా? వెళ్ళి అసెంబ్లీలో అడుగు. బాబు రాకేష్, ఒక బదారి దాని కోసం నీ తండ్రిని ఎదిరిస్తావా? సురేఖ కాదు, నువ్వు బజారు మనిషి. పదవి పారేస్తే కన్న కొడుకుని, కట్టుకున్న పెళ్ళాన్ని, చివరికి కన్న తల్లిని కూడా అమ్ముకునే పవిత్రమైన మెదడున్న మహానుభావుడివి. నీలాంటి వాడి కొడుకు నేను చెప్పుకోవడానికి నాకే సిగ్గులేదు. సురేఖ కోడలు కావడం నీకెందుకు సిగ్గు? అది నా కోడలు కావడానికి వీల్లేదు. మీరు కాదన్నా సురేఖ నా కోడలు అవుతుంది. శారదా, నీ ఆవేశం కంటే అమ్మ ఆశీర్వాదమే నాకు గొప్పది. రేపు లా డిగ్రీ తీసుకుంటున్నాను. రేపు సాయంత్రం సురేఖ మెడలో తాళి కడుతున్నాను. రామ్మా. రాకేష్ చేసిన పని వాళ్ళ నాన్నగారిలో ఆవేశాన్ని పెంచింది. పార్టీ ప్రెసిడెంట్ కూతురితో రాకేష్ పెళ్లి జరగకపోతే రాజకీయంగా తను ఎదిగే అవకాశం పోతుందన్న భయం ఆయన్ని పిచ్చివాటిని చేసింది. అవి దేవీ నవరాత్రులు జరుగుతున్న రోజులు. ఒకరోజు సురేఖ ఇంటికి ఓ మనిషిని పంపించాడు. రాకేష్కి యాక్సిడెంట్ అయిందని ఆ మనిషి చెప్పాడు. రాకేష్ కోసం సురేఖ హాస్పిటల్కి పరుగు తీసింది. అమాయకురాలైన సురేఖని హోటల్నే హాస్పిటల్గా నమ్మించాడు. ఆమె ఓ గదిలోకి వెళ్ళింది. రాకేష్ బదులు మరో వ్యక్తిని చూసి కంగారు పడింది. వ్యభిచార నేరం కింద సురేఖ అరెస్ట్ అయ్యింది. హోటల్ బయట సురేఖ మహేంద్రని చూసింది. తన స్వార్థం కోసం తనను ఒక పావులా వాడుకున్నాడు మహేంద్ర అని తెలుసుకుంది. భగవంతుడు మంచితనం తప్ప మరోటి తెలియని సురేఖ తండ్రి తమకు జరిగిన అవమానానికి కుమిలిపోయారు. బెయిలు మీద సురేఖని విడుదల చేయించడానికి ఆమె తండ్రి స్టేషన్కి వచ్చారు. నేనే తప్పు చేయలేదు నాన్న. ఆదుకోవలసిన దేవుడు ఆగ్రహించాడు. తన కన్ను మూసైనా భగవంతుడికి తన ఆవేదన చెప్పాలనుకున్నాడు. జరిగిన అన్యాయం భరించలేని సురేఖ మహేంద్ర మీద తిరగపడింది. ప్రపంచాన్ని ఆడించే శక్తిగల మహేంద్రని
పాపం మామూలాడిది ఏం చేయగలదు? సురేఖకు పిచ్చెక్కిందని ఆమెని పిచ్చి ఆసుపత్రికి పంపమని తన వాళ్లకు చెప్పాడు మహేంద్ర. లా డిగ్రీ తీసుకున్న రాకేష్ సురేఖతో పెళ్లి విషయం మాట్లాడడానికి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా సురేఖ ఇంటికొచ్చాడు. రాకేష్ జీవితంలో ఆవేదన, ఆవేశం ఆ క్షణం నుంచే చోటు చేసుకున్నాయి. కన్న తండ్రి మీద రాజీ లేని పోరాటం మొదలయ్యింది. సురేఖ పిచ్చిదని, ఆమె ప్రవర్తన మంచిది కాదని, తనను చంపడానికి ప్రయత్నించిందని సురేఖ మీద ఎన్నో కేసులు పెట్టాడు మహేంద్ర. సురేఖను కోర్టుకు తీసుకొచ్చారు. ఆమె కేసును వాదించడానికి ఏ లాయరూ ముందుకు రాలేదు. లాయర్గా అనుభవం లేని రాకేష్ సురేఖ తరపున వాదించడానికి నిర్ణయించుకున్నాడు. నీతి ఒంటరిదయ్యింది, న్యాయం దిక్కులేనిదయ్యింది, సత్యం ఏడుస్తోంది. సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ మహేంద్రకు అమ్ముడుపోయాయి. అనుభవం లేని రాకేష్ మహేంద్ర అధికారం, డబ్బు, దుర్మార్గం ముందు ఓడిపోయాడు. ఓడిపోయిన నీతి నిజాయితీలను చూసి సురేఖ నిజంగానే పిచ్చిదయింది. వ్యభిచార నేరం కింద పట్టుబడిన సురేఖ పిచ్చిదని, ఆమె మనుగడ సమాజానికి హానికరం కాబట్టి ఆమెను వెంటనే మెంటల్ హాస్పిటల్కి పంపి తగిన ట్రీట్మెంట్ ఇప్పించమని పోలీసు శాఖను ఆదేశిస్తున్నాం.